ఇప్పుడు ఈ బెయిల్‌కి సంబంధించి ఏదో కొత్త మార్పులు వచ్చినాయి అంటున్నారండి. ఏంటండి పోలీసులు ఇచ్చే బెయిల్‌కి సంబంధించి? ప్రత్యేకించి ఏంటంటే మన భారతదేశంలో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క ఈ ప్రిన్సిపల్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్‌లో ప్రిన్సిపల్ ఏంటంటే ఏ వ్యక్తి నేరం రుజువయ్యేంత వరకు నేరస్తుడిగా భావించకూడదు. అతను ఇన్నోసెంట్ అని. నేరస్తుడు కాదు అని భావించాలి. అది లీగల్ ప్రిన్సిపల్. కానీ విచారణ లేకుండా, విచారణ పూర్తి కాకుండా, శిక్షలు పడకుండానే విచారణలో ఉన్న ఖైదీలు లక్షల మంది జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సమాజంలో అట్టడుగునున్న వాళ్ళు, పేదలు, అదేవిధంగా దళితులు, ముస్లింలు, నిరక్షరాస్యులు వీళ్ళంతా కూడా జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. మరి విచారణకి జరగదు. విచారణని కాకుండా బెయిల్ రాని పరిస్థితిలో చాలా కనపడుతోంది. అనేకమైనటువంటి సంస్కరణలు చేయాలని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ అనే కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే మీరు భారతదేశానికి అవసరమైనటువంటి బెయిల్ చట్టాన్ని చెయ్యండి అని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎందుకంటే కొంచెం లిబరలైజ్ చేయండి, బెయిల్ అనేటువంటిది లిబరలైజ్ చేయండి, విచారణకు సత్వరం పూర్తి చేయండి, ప్రతి వాళ్ళని తీసుకెళ్లి విచారణ ఖైదీలను జైల్లో కుక్కడం సరైనది కాదని అనేక డైరెక్షన్స్. అంటే బెయిల్ అనేది ముద్దాయికి ఉండే హక్కు అని కూడా కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించినట్టు. అవును, అది మన కృష్ణయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా జైల్ ఈజ్ ఎక్సెప్షనల్, బెయిల్ ఈజ్ రైట్ అనేటువంటి ఒక నానుడు ఉంది. అదే అవుతా ఉంది. కానీ ఆచరణలో జరుగుతూ ఉందంటే అది జరగట్లేదు. అందుకని దానికి సంబంధించి ఒక బెయిల్ లాని మీరు తయారు చేయండి అని కూడా చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఉన్న అవకాశాలకి మించి ఇంకా సాగదీసే దానికోసం, ఇంకా కాలయాపన చేసేదానికోసం, ఈ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ మరింత ఎక్కువ రోజులు జైల్లో ఉండేదానికోసం కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయస్థానం రిమాండ్ కనుక చేసినట్లయితే ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏంటంటే మొదటి 15 రోజుల లోపలే పోలీసులు వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ కావాలంటే పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి ఒక అవకాశం ఉండదు. అది మొదటి 15 రోజుల్లోనే అడగాలి వీళ్ళు. కానీ ఇప్పుడు ఈ చేసిన కొత్త చట్టం ద్వారా ఏంటంటే కొన్ని నేరాలకు 40 రోజులు, కొన్ని నేరాలకు 60 రోజులు వాళ్ళు పెంచడం జరిగింది. అంటే 40 రోజులు దాదాపు 60 రోజుల వరకు బెయిల్ రాని పరిస్థితి కూడా ఆచరణలో కనపడుతుంది మనకి. కాబట్టి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలను కూడా వీళ్ళు ఇంకా కుదించారు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి సంబంధించిన అది కూడా కొంత కఠినతరం చేసినట్టు కనిపిస్తుంది. అదైతే ఇంతకుముందు మొదటి 15 రోజుల్లోనే కస్టడీ అడగాలి. 15 రోజులు దాటిపోతే వాళ్ళు కస్టడీ అడగడానికి వాళ్ళ హక్కు లేదు. చట్టంలోనే ఉన్నది. సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి తీర్పుల్లో దాన్నే ఉటంకించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొన్ని నేరాల్లో 40 రోజుల వరకు వీళ్ళు కస్టడీ అడగొచ్చు, లేదు కొన్నిట్లో 60 రోజుల వరకు అడగొచ్చు. అందుకని ఏంటంటే ఆ 15 రోజుల క్యాప్ను తీసేయటం జరిగింది. 40 రోజులు 60 రోజులు చేయటంతో పోలీసులు ఏమిటన్నట్లయితే బెయిల్ రాకుండా చేయాలన్నట్లయితే మొట్టమొదటి 15 రోజుల్లో ఒక 2 రోజులు తీసుకెళ్ళి, తర్వాత ఇంకో 15 రోజులు ఇంకో 2 రోజులు తీసుకెళ్ళి, ఇట్లా 40 రోజుల్లో 15 రోజులు కానీ 60 రోజుల్లో 15 రోజులు కానీ మేము వాడుకునే అవకాశం ఉన్నది కాబట్టి అనేది దాన్ని తేలికగా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని సరైనది కాదు అనేటువంటిది కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిఆర్పిసిలో తెచ్చిన మార్పులు ఏంటి, వాటి వలన వచ్చిన నష్టాలు ఏంటి? సిఆర్పిసి దగ్గరకు వచ్చేసరికి మొన్న 3 చట్టాల్లో ఎక్కువ మార్పులు చేసింది సిఆర్పిసికేనండి. ఇది చూసినట్లయితే పోలీసుల్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే సూపరింటెండెంట్ కానీ, అడిషనల్ సూపరింటెండెంట్ కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్గా గుర్తింపు తీసుకురావడానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని అమెండ్మెంట్ ఏముందండి, కొత్త చట్టంలో పెట్టారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా అసలు పోలీస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హక్కులు మీరు ఎలా ఇస్తారు అనేటువంటిది అనేక సందర్భాల్లో ఢిల్లీలో జరిగినప్పుడు ప్రశ్నించడం జరిగింది, అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఈ మధ్య మద్రాసులో కూడా అటువంటి జీవో ఏదో పాస్ చేస్తే మద్రాసు హైకోర్టు కూడా దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అసలు పోలీసు అధికారులు ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవుతారో అది కుదరదు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అంటే ఎట్లాగా ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు ఉన్నారు కదండి, రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు మేజిస్ట్రేట్ అంటే ఏమరు అనే దానికి ఒక నిర్వచనానికి వచ్చేసరికి సెక్షన్ 3లో ఇచ్చినటువంటి నిర్వచనం కొంచెం గందరగోళంగా పెట్టడం, అదేవిధంగా ఇంతకు ముందు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఏంటంటే 24 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తి కాకపోతే నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి అని ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని ఉండేది. ఇప్పుడు ఆ జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేసి నియరెస్ట్ మేజిస్ట్రేట్ అని రాశారు.
అంటే పోలీసులే కేసు పెడతారు, పోలీసులే విచారిస్తారు, పోలీసులే బెయిలిస్తారు. ఇది అంతే ఇవ్వాలా అది లేదా అది అనేది డిసైడ్ చేస్తారు. అదే కొంత కాదు సెక్షన్ 3లో మేజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేటే అని చెప్పామంటున్నారు కానీ అది క్లారిఫికేషన్ సరిగ్గా లేక అది ఒక గందరగోళమైనటువంటి డెఫినేషన్గా ఉన్నది. మరి దీన్ని భాష్యం చెప్పేది దీన్ని మళ్ళీ చిట్ట చివరికి దీని మీద కరెక్ట్ అయినటువంటి చెప్పాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ గందరగోళం అంతా పూర్తి అయ్యేసరికి మళ్ళీ 20-25 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి. ఈలోపు పోలీసులు వాళ్ళ పెత్తనం కొనసాగించేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంతకు ముందు కస్టోడియల్ డెత్ అంటే పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఏదైనా హత్య కానీ మహిళలపై అత్యాచారం జరిగితే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయొచ్చు అని ఉంటే అందుట్లో కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేయడం జరిగింది. ఆ పదాన్ని తీసేయడంలో ఇప్పుడు మరి మేజిస్ట్రేట్ అంటే మేము మేజిస్ట్రేట్సే కదా అని పోలీసులు, మేము మేజిస్ట్రేట్సే కదా అని రెవెన్యూ అధికారులు, ఇక్కడ జ్యుడిషియల్ అనేటువంటి పదం తీసేశారు కదా అంటే దీని మీద వాదోపవాదాలు కానివ్వండి, ఒక ఫైనాలిటీ వచ్చేది ఎప్పుడు ఏమిటి అనేటువంటిది ఒకటి. అసలు గతంలో చట్టంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ అనే పదాన్ని మీరు అసలు తీసేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏ దురుద్దేశం లేకపోతే దాన్నే కొనసాగించవచ్చు కదా మీరు అనేటువంటిది కూడా మనం అడిగితే దానికి ఎందుకు ఆ పదాన్ని తీసేశారని. అదేవిధంగా సెక్షన్ 3లో మీరు చెప్పినటువంటి మేజిస్ట్రేట్ అనేటువంటి డెఫినేషన్కి ఇది అప్లై అవుతుంది, వాళ్ళకి అప్లై కాదు అనేటువంటి స్పష్టత ఉన్నదా అంటే నిర్దిష్టంగా లేని పరిస్థితి మనకి కనపడతా ఉంది. అంటే పోలీస్ స్టేట్గా మారిపోయే ప్రమాదం ఉంది కదండి ఇప్పుడు ఈ రకమైన. ఇప్పుడు ఎందుకంటే పోలీసులకు ఎప్పుడైతే వెచ్చలవిడి అధికారాలు వచ్చేసినాయో చాలా సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక ముద్దాయి నేరాన్ని ఒప్పుదల స్టేట్మెంట్ అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. దానికి వచ్చేసరికి ఏంటంటే పోలీసులకి అధికారం లేదు కానీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కంటే ఈ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఆ అధికారాన్ని ఇవ్వటం జరిగారు. అదే గనక కన్ఫెషన్నే గనక వ్యాలిడిటీ అని చెప్తే వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, చాలా మంది బ్రతుకులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ రోజున పోలీసు వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనకు తెలుసు. మన రాష్ట్రంలో మన ఇక్కడ చూసుకున్నప్పటికైతే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే వాళ్ళ విధులను నిర్వర్తించడంలో ప్రభుత్వం ఏది చెబితే అది చేశారు తప్పితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా వాళ్ళు రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ నిలబడి ప్రభుత్వాన్ని కాదు ఇది మన పరిధి కాదు అని చెప్పినటువంటి ఘటనలు లేవు. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఒకటనుకుంటే వీళ్ళు రెండు చేసినటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. మరి అటువంటప్పుడు ఈ పోలీసులు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఇటువంటివి పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఏంటంటే అసలు ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటే న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి హక్కులు ఈ జ్యుడిషియల్ అంశాలను విచారించడానికి న్యాయ వ్యవస్థకే హక్కు ఉండాలి, న్యాయ వ్యవస్థకి అధికారం ఉండాలి అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వారన్ హేస్టింగ్స్ ఉండగానే ఆయన 1793లోనే ఈ ప్రతిపాదన చేయటం, రెవెన్యూ అధికారులకి ఏ విధమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉండకూడదని కూడా ఆయన చెప్పాడు. మరి ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ మనం రెవెన్యూ అధికారులకి జ్యుడిషియల్ అధికారాలు ఇస్తామని చెప్పటం ప్రజల హక్కుల్ని భంగం చేయటం, ప్రజలకి మన చేత మనం పరిపాలించే మన సొంత స్వరాజ్యం వచ్చిన తర్వాత మనం చేసే చట్టాలు మన ప్రజల్ని అధికారుల పెత్తనం పెంచుతా ఉందా తగ్గిస్తా ఉందంటే అధికారుల పెత్తనం పెంచుతా ఉన్నది అనేటువంటి కూడా ఒకటి గమనం. అంటే వలస చట్టాలు వద్దని చెప్తూనే మళ్ళీ అదే బాటలో నడిచినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంకా వాటికి మించిపోయారేమో అనిపిస్తా ఉంది. బ్రిటిష్ ఆడున్న ఇటువంటి చట్టాలు చేసేవాడు కాదేమో అనిపిస్తా ఉంది. బ్రిటిష్ ఆడు ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఇప్పుడు అనలా, వీళ్ళే అన్నారు. అంతేకాకుండా ఇంకొకటి ప్రభుత్వ అధికారులని అనేక మంది నేరాలు చేయొచ్చు, ఎందుకంటే దౌర్జన్యం చేయొచ్చు సామాన్య పౌరుల మీద. అధికారం అడ్డం పెట్టుకుని మేము మా విధి నిర్వహణలో చేస్తున్నామని చెప్పి అనేక మంది ప్రభుత్వ అధికారులు చాలా సందర్భాల్లో ఆయన నేరాలు చేస్తూ ఉంటారు. చాలా మనకు విజయవాడలో మేము తీసుకున్నట్లయితే బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున పోలీస్ ఎన్కౌంటర్లు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కొంతమందిని కాల్చి చంపినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ కమిషనర్ని కూడా ఒక హత్య కేసులో ముద్దాయిగా కోర్టుకు తీసుకురాగలిగాం. కారణం ఏంటంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునేటువంటి అవకాశం ఉన్నది. పోలీసులకి క్రైమ్ రిజిస్టర్ చేయరు కదా, మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ కంప్లైంట్ ద్వారా ఆ ముద్దాయిల్ని అంటే ఐపీఎస్ ఆఫీసర్, కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు స్థాయి ఉద్యోగులతో పాటుగా మిగతా వాళ్ళందరినీ ముద్దాయిలుగా కోర్టులో నిలబెట్టగలిగాం. ఇటువంటిది జరిగితే మరి ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి ఏంటంటే దాదాపుగా అవకాశాలను లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏం చెప్తున్నారంటే ఏదైనా ప్రభుత్వ అధికారి మీద ఎవరైనా పౌరుడు ప్రైవేట్ కేసు కనుక న్యాయస్థానంలో దాఖలు చేసినట్లయితే మొట్టమొదటిగా పోలీసు వాళ్ళని పిలిచి ఏం జరిగింది అనేటువంటి వాళ్ళ రిపోర్ట్ తీసుకోవాలి. 2, ఎవరి మీద అయితే నేరారోపణ చేస్తున్నాం అతన్ని పిలిచి మాట్లాడాలి. అతనే కాకుండా అతని పై సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోవాలి అనేటువంటిది, ఇటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటిది
ఇక ఏ విధంగానూ ప్రైవేట్ కంప్లైంట్ లేని పరిస్థితినే మనం కనపడ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.